నమస్తే బీపీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో మొంతా నష్టం 6,352 కోట్లు. అమిత్ షాకు వివరణ ఇచ్చిన మంత్రి లోకేష్. వైకాపా హయాంలో ఒక్క తట్టమట్టి వేశారా? నిమ్మల రామానాయుడు. తిరుమలలో పొగమంచు, ఆహ్లాదకర వాతావరణం. ఏపీలో మొంతా తుఫాన్ కారణంగా 6,350 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి నివేదిక అందజేశారు. పార్లమెంట్ హాల్లో అమిత్ షా ఛాంబర్లో జరిగిన సమావేశంలో లోకేష్, అనితతో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. మొంతా తుఫాను వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. మొత్తం 3,109 గ్రామాలు తుఫాను వల్ల ప్రభావితం అయ్యాయని పేర్కొన్నారు. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా ఏపీ ప్రభుత్వం తరపున 3,000 అందించామని చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా చేసిన పాపాన పోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాయలసీమ జీవనాడి హంద్రినవకు 5 ఏళ్ల జగన్ పాలనలో చేసిందేమీ లేదని అన్నారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే హంద్రినివకు 3,869 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. 5 ఏళ్లలో మీరు చేయలేని పనిని ఒక్క ఏడాదిలో మేము చేశాం. 3 వేసవిలోనూ రాయలసీమలో జలాశయాలు జలకలతో ఉట్టిపడుతున్నాయి. రాయలసీమ బిడ్డలు పూజలు చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిలో కానీ ప్రగతిలో కానీ సాగునీటి రంగం యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 17 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి రంగం ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి విషయం, పురోభివృద్ధి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ. కానీ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ యొక్క ప్రాజెక్టులు కానీ, డ్యాములు కానీ, రిజర్వాయర్లు కానీ వాటి రిపేర్లు మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కాటన్ మహాసేడు నిర్మాణం చేసినటువంటి ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జగన్కు మొరపెట్టుకున్నా కూడా అధికారుల మాట చెవికెక్కనటువంటి పాలన గతంలో చూసాం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఆ ధవళేశ్వరం గేట్లన్నీ కూడా మళ్ళీ కొత్తవి నిర్మాణం చేయడానికి 150 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనుల్ని టెండర్లు పిలవడానికి ముందుకెళ్తున్నటువంటి విషయం. కానీ అదేవిధంగా ఏదైతే కాలువలు ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా O&M పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 344 కోట్ల రూపాయలు ఈ యొక్క ఏదైతే కాలువలు, డ్రైన్లకు సంబంధించినటువంటి O&M పనుల కోసం ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి, ఒక పోలవరం. అటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఈ సంవత్సరం నరకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు ఆయన రివ్యూ సమీక్ష జరపడం కానీ, 3 సార్లు ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించి రేపు 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి లక్ష్యాన్ని అందుకునేటువంటి దిశలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు పురోభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయం. ఆ పోలవరం ప్రాజెక్టుకి భూములు, ఇళ్ళు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు
గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 16-17 నెలల కాలంలోనే మొన్న సంక్రాంతికి 900 కోట్ల రూపాయలు, మొన్న దీపావళికి 1000 కోట్ల రూపాయలు, ఒక్క సంవత్సరం కాలంలోనే 1900 కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆ నిర్వాసితులకు కూడా ఈ యొక్క సాయం. వైసీపీ హయాంలో చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జగన్ మానసిక ఆనందం పొందారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. స్కిల్, మద్యం ఇలా అనేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. మద్యం కేసును హైకోర్టు కొట్టివేసిందన్న సోమిరెడ్డి దీనికి జగన్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. కక్ష సాధింపు అనేది వైఎస్ హయాం నుంచి వచ్చిందని, జగన్ కు అది అలవాటు అయ్యిందని సోమిరెడ్డి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద, ఒక ఫైబర్ నెట్ కేసు, ఒక మద్యం కేసు, ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఏమైనాయి? తప్పుడు కేసులు పెడితే బాబు గారు పారిపోలే. ఒకటి ఫైబర్ నెట్ తప్పని రుజువైపోయింది, కేసు పెట్టడమే అన్యాయమని. ఇప్పుడు మద్యం కేసు, అసలు మద్యం కేసు, మద్యం లిక్కర్ పాలసీ బిట్వీన్ 2014 and 19, 2014 నుంచి 19 వరకు అమిత ట్రాన్స్పరెంట్. ఈ దేశంలో ఏ బ్రాండ్ అయినా ఇక్కడ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకొని కొనొచ్చు కన్జ్యూమర్స్. నీ మాదిరిగా డబ్బులే కట్టాలా, మీరు చెప్పిందే తాగాలని పెట్టలే. 1000 కోట్ల కుంభకోణం చేయలే. 3500 crores నీ దాంట్లో స్కామ్ ప్రూవ్ అయిపోయింది సాక్ష్యాలతో కూడా. ఆ రోజు బాబు గారు మద్యం కేసులో అవినీతి అని చెప్పేసి నువ్వు కేసు పెట్టావు. ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి హైకోర్టు ఆ కేసును కొట్టేయటం జరిగింది. నీది క్లియర్ కేసు, ఇది మద్యం కేసు. ఎంతమంది జైలుకి పోయేసి వచ్చినారు? ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారు ఇప్పటికీ? ప్రూవ్డ్ కేసు. దేశ విదేశాల్లో లిక్కర్ మనీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నావు. క్యాష్ని ఇతర దేశాలకు పంపించి నువ్వు ఇండియన్ కరెన్సీ కింద ఎట్ట మార్పించుకోవాలో చేసావు. అక్కడ ఆఫ్టర్ ఆల్ 200 కోట్లకి ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మిగతా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ వాళ్ళందరూ జైలుకి పోయినారు. నువ్వు దాదాపు 3500 crores ఎంతమంది పోవాలా? ఎంత సంవత్సరాలు జైల్లో ఉండాలా? డిస్టిలరీస్ అన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎస్పీవై రెడ్డి డిస్టిలరీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఒకటే మీరు చేసిన పాపాలు. ఆ మద్యం తాగి సచ్చారు 30,000 మంది. చావుకి కారణం ఆల్మోస్ట్ మీరే హత్య చేశారు. లక్షల మంది బెడ్ రిడన్. మీకు ఎవరిచ్చారు హక్కు? మీరు చెప్పింది ఎందుకు తాగాలా? వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. తాగటమే మంచిది కాదు. ఇటువంటి పాపాలు మీరు చేశారు, అనుభవిస్తున్నారు. పాపాలు చేసేవి అనుభవిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల్లో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని, నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు బగ్గుమంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలోని హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల అన్నదమ్ములు భావంతో ఉండే రాష్ట్రాలు. తెలంగాణ తుఫానులో మునిగిపోతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఏపీని తప్పుపట్టడం లేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆయన వివేకవంతుడా లేక అవివేకా అని ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడుతున్నాం, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు.
కొంత బాధ్యతగా నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను సృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు, మీరు మాట్లాడద్దు. ఎమిగ్నూర్ మండలం పెసలదిన్నె గ్రామాన్ని డాక్టర్ ఎమ్మెల్యే వివి జయనాగేశ్వరరెడ్డి సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా కొత్తగా మంజూరైన వితంతు పింఛన్ లబ్ధిదారులకు అందజేశారు. రైతన్న కోసం రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో నిర్మించిన కొత్త సీసీ రోడ్లను ప్రారంభించి మినీ గోకులం షెడ్ నిర్మాణానికి శుభారంభం పూజలు నిర్వహించారు. అలాగే గ్రామంలోని రోడ్లు, చెరువులు, పొలం రాస్తా, డ్రైనేజీలు, త్రాగునీటి సరఫరా వంటి ప్రజా ప్రయోజన సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు తల్లికి వందనం, మెగా డిఎస్సి, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రైతు భరోసా మరియు ఇతర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. ఏదైతే ఊరిలో ఉన్నప్పుడు గతంలో ప్రచారం చేశారు, ఏమని చెప్పారు? జయనాగేశ్వరరెడ్డి ఇక్కడ ఉండడు, లేకపోతే ఎక్కడికో ఊరికి పోతాడని చెప్పి నేను ఎలక్షన్ల ముందు చెప్పాను. అదే విధంగా ఈ రోజు చెబుతున్నా, ఇక్కడ ఎమ్మెగనూరులో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కొడుకుగా ఇదే ఊరిలో ఎమ్మెగనూరులో నా ఆధార్ కార్డు ఎమ్మెగనూరే, నా బిడ్డ, నా భార్య, నా సంసారము ఎమ్మెగనూరులోనే, ఇంట్లోనే. మీరు చీమ చిటుక్కంటే అర్ధరాత్రి అయినా మీకు ఏదైనా కానీ వచ్చి నిలబడే జయనాగేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు కూడా ఎవరికి అదరడము బెదరడము చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు రాజకీయం మారుతుందంట. రాజకీయం మారిన తర్వాత స్థానిక సంస్థల్లో పాపం జెండా ఎగరేస్తారంట. ఏమి రకంగా ఎగరేస్తారు? ఇక్కడున్న ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి చెబుతున్నా, ఏ రోజైనా ఎప్పుడైనా గాని ఈ గ్రామంలో అభివృద్ధే కాదు, రాజకీయం కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ ఈ ఊరిలో మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే జరుగుతూ ఉంటుంది. నేను ఈ గ్రామంలో ప్రత్యేకంగా చెప్పిపోతున్నా, ఈ రోజు మన నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి చెబుతున్నా, ఎవరు కూడా దౌర్జన్యంగా చేసి ఎవరైనా గాని మన జోలికొచ్చి పడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల పొలాలు గాని, పొలాలకు నీళ్లు గాని తప్పుడు రాజకీయాలు చేస్తే తోలు తీస్తామని చెబుతున్నా. ఎక్కడ కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. అదే విధంగా ఇక్కడున్న మన నాయకులు, కార్యకర్తలు కూడా చెబుతున్నారు. నర్సీపట్నంలో 15 కోట్ల రూపాయల విలువైన భూమిని అయ్యన్న అండతోనే కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నారని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సీపట్నంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం అవుతున్న సోలార్ ప్లాంట్ పనులను గణేష్ తన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో బలఘట్టం ఏరియాలో అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వారికి సర్వే నెంబర్ 647లో విస్తీర్ణం 18 ఎకరాలు మరియు సర్వే నెంబర్ 648లో విస్తీర్ణం 12 ఎకరాలు 20 సెంట్ల చొప్పున భూమి కలదు. సుమారుగా 30 సంవత్సరాల పైనుండి ఆ భూములను ఆయా ప్రాంత రైతులు వ్యవసాయం చేస్తూ ప్రభుత్వంకు లీజుకు చెల్లిస్తున్నారు. ఈ భూమిని దేవాదాయ శాఖ వారు వేలంపాట ద్వారా రైతులకు ఇస్తుండేవారు. లీజుదారులు ఆ భూమిలో ఆగాకరకాయ, బేర వంటి కూరగాయలు పండించేవారు. ఆ విషయాన్ని గమనించిన కొందరు అధికార పార్టీ రాజకీయ నాయకులు సుమారుగా 30 ఎకరాల 20 సెంట్ల భూమిని ఆక్రమించినప్పటికీ దేవాదాయ శాఖ వారు ఏమీ పట్టించుకోలేదు. విషయాన్ని గమనించిన మేము ఆ భూములను పరిశీలించగా ఇనపరాడ్లు పాతి సోలార్ ప్లేట్లు అమర్చి తద్వారా ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి ఎండోమెంట్ భూములపై ఆర్థిక స్తోమత కలిగిన మరియు ప్రముఖ టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎటువంటి హక్కు లేకుండా సదరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వ్యాపార అవసరాలకు 2 నెలల నుండి ఆ భూములలో దౌర్జన్యంగా కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి పనులు చేస్తున్నప్పటికీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కనీసం కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు కలిగిస్తుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న వారిపైన, అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ప్రాంతంలోనే, ఈ భూమిలోనే ఏదైతే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయో సర్వే నెంబర్ 647, 648లో ఇక్కడ బీరకాయలు కానీ, అలాగే ఆగాకరాయ కానీ, కూరగాయలన్నీ కూడా ఇందులో పండించారు. ఆగస్టులో ఎప్పుడైతే ఇవాళ టైం అయిపోయిందో 2020 ఆగస్టులో వెంటనే నెక్స్ట్ మళ్ళీ వేలం వేయాలి, మళ్ళీ వేలం పాట పెట్టి మళ్ళీ ఎవరైనా రైతులు వస్తారని చెప్పి చేయరు. కానీ ఈ ప్రభుత్వం ఈ 3 నెలల నుంచి పెట్టకుండా ఏదో మెగా కంపెనీకి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది. ఇది అయితే అంటున్నది ఏదంటే మీరు అనుమతులతో చేయండి తప్ప అనుమతి లేకుండా, మాకు తెలిసింది నిన్న మేము ఏదైతే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నారో అధికారులు వాళ్ళతో మేము మాట్లాడాం.
మాట్లాడితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారట మీ భూముల్లో, ఎంతవరకు అంటే మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి పర్మిషన్ ఇవ్వలేనప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అడగడం కూడా జరిగింది మేమందరం కూడా. అయితే మేము ఒకటే అంటున్నాం, మీరు ఈ రోజు సోలార్ పెడతారా, ఇంకోటి పెడతారు, ఇంకోటి ఏదైనా పెట్టుకోండి మీరు, కానీ ఇక్కడ అనుమతులతో చేయాలని చెప్పి మా ఉద్దేశం. ఇక్కడ స్పీకర్ అయ్యేంద్ర పాత్రి గారు ఉండి స్పీకర్ అయ్యేంద్ర పాత్రి గారి సమక్షంలో జరుగుతుంది ఇదంతా. ఎందుకంటే స్పీకర్ గారు తెలియకుండా ఇదేం జరగదు. ఇన్ని కోట్ల ప్రాజెక్టు, కోట్ల విలువ చేసే భూముల్లో సుమారుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు లీజులు చేసుకొని ఒక పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెడతారంటే అయ్యేంద్ర పాత్రి స్పీకర్ అయ్యేంద్ర పాత్రి గారు తెలియకుండా జరగదు. అయ్యేంద్ర పాత్రి గారి సమక్షంలోనే అయ్యేంద్ర పాత్రి కన్సల్లోనే జరుగుతుంది ఈ ప్రాజెక్టు. కానీ మేమంటున్నామంటే చేసుకోండి ప్రాజెక్టు, మేము అంటలేదు, మేము అడ్డుపడడానికి ఏం లేదు. ఈ ప్రాజెక్టు అనుమతులతో చేయాలి ప్రభుత్వం అనుమతులు. నాకు తెలిసి ఈ రోజుకి కూడా ఒకటి కూడా రాలేదని చెప్పి మాకు తెలిసింది. అందుకని ఇవన్నీ కూడా పరివి చేస్తున్నాం. ఇప్పుడు వెంటనే ఈ రోజే మేము ఆర్డీఓ గారికి, ఇక్కడ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం. ఎవరైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఏదైతే చేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి, అలాగే గౌరవ కలెక్టర్ గారికి, అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసే కార్యక్రమం చేస్తాం కనుక వెంటనే ఇప్పటికైనా సరే మరి అధికారులందరూ కూడా దీనిపై అధికారికంగా అనుమతి లేకుండా చేస్తున్నందుకు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కానీ మళ్ళీ కానీ ఈ అనుమతి లేకుండా చేస్తే మాత్రం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆందోళనకార్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి స్పీకర్ అయ్యేంద్ర పాత్రి గారికి చెప్పేది ఏంటంటే, మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ని అనుమతులతో చేయండి తప్ప అనధికారికంగా అధికారం ఉంది కదని చెప్పి అనధికారికంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో మీరు మరి దారాదత్తం చేసే విధంగా ప్రైవేట్ వర్క్ చేయవద్దని చెప్పి మీ ద్వారా అయ్యేంద్ర పాత్రి గారికి చెప్పడం జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో అల్పాక ఇసుక క్వారీ కోసం ఇసుకలో ఏకంగా కిలోమీటర్ల కొద్దీ రహదారులు నిర్మించి భారీ అక్రమాలకు పాల్పడుతూ యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్న సదరు రైజింగ్ కాంట్రాక్టర్ చూసి చూడనట్లు మామూలు మొత్తంలో మైనింగ్ శాఖ పట్టించుకొని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 క్యూబిక్ ఇసుక తీయవలసి ఉండగా భారీ యంత్రాలతో యథేచ్ఛగా లోతట్టు ఇసుక తీసి భూగర్భ జలాలు దెబ్బతినేలా చేస్తున్న రేసింగ్ కాంట్రాక్టర్ అదేవిధంగా ఇసుక లారీలకు పార్కింగ్ స్థలం కేటాయించకుండా రోడ్డుపైనే నిలుపుదల చేసి ఒక్కొక్క లారీకి సీరియల్ ఛార్జ్ 200 రూపాయలు, జేసీబీ ఛార్జ్ 200 రూపాయలు, లోడింగ్ ఛార్జ్ 2500 రూపాయలు, మొత్తం 2900 రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నారు. లోడింగ్ ఛార్జ్ ఫ్రీగానే కదా, లారీ డ్రైవర్లు కాంట్రాక్టర్ని నిలదీయగా డబ్బులు ఇస్తేనే లోడింగ్ జరుగుతుంది, లేకపోతే పక్కకు పెట్టండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని సదరు రేసింగ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్ సంబంధిత అధికారులకు ఆవేదన వ్యక్తం చేశారు. మరి అన్న చెప్పండి, లోడింగ్ ఛార్జ్ ఎంత తీసుకుంటున్నారు? 2500 తీసుకుంటున్నారు అన్న. జేసీబీది జేసీబీ ఒక 200, సీరియల్ చెప్పి ఒక 200, మొత్తం 2900 తీసుకుంటున్నారు. ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న ఓకేనా, నైట్ 12:30 అంటే వెళ్ళిపోతున్నారు అయితే. గవర్నమెంట్ తీసుకోమన్నారు, అది ఫ్రీ అన్నారు కదా. గవర్నమెంట్ ఫ్రీ అనే వీళ్ళకి కూడా ఉంటుంది కదా ఇక ఫ్రీ అంటే లోడింగ్ ఆఫ్ చేస్తుంది. మాకు రోడ్ల పోయి బాగా డబ్బులు చేస్తే ఇక ఊర్లోకి ఇబ్బంది కదా, ఫ్రీ అని చెప్పి ఇబ్బంది చేస్తున్నారు. అంటే డబ్బులు ఇస్తేనే లోడ్ చేస్తూ ఉన్నారు, 2500 ఇస్తేనే లోడ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే బండి పక్క పెడుతున్నారు. పక్క పెట్టుకోవాలి, పక్క పెట్టేస్తారు బండ్లని, అడిగిన వాళ్ళని పక్క పెట్టేస్తారు, ఇచ్చిన వాళ్ళని లోడ్ చేసుకోవాలి. దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో పొగమంచు కమ్మేసింది. మంచుతో పాటు తేలికపాటి వర్షానికి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఓవైపు మంచు, మరోవైపు జల్లులు రావడంతో అందమైన దృశ్యాలను భక్తులు ఫోన్లో బంధిస్తున్నారు. చలి తీవ్రత అధికమవడంతో వృద్ధులు, చంటి పిల్లలు వణుకుతున్నారు. పొగమంచు కారణంగా ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులను టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు.
విజయనగరం జిల్లా బాడంగి మండలం కేంద్రంలో నేడు మండలాభివృద్ధి కార్యాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారు విశాఖపట్నం నుండి రాయ్పూర్ వరకు భూగర్భ పైప్ లైన్ చేయటకు సిద్ధంగా ఉందని పిఎస్ యాక్ట్ 1962 ప్రకారం సెక్షన్ 3(1) నోటీసులు జారీ చేయబడింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో 64 గ్రామాలు పైప్ లైన్ వేటుకు రెడీ చేశారు. అందులో భాగంగా బాడంగి మండలంలో పిండ్రంగి వలస, వీరసాగరం, బాడంగి, ముగడ, భీమవరం, పాల్తేరు ఈ ప్రాజెక్ట్ ఈ 6 గ్రామాల నుండి వచ్చిన రైతులు రానున్న రోజుల్లో మీ కంపెనీ కాకుండా వేరే కంపెనీ వస్తుందని గ్యారంటీ లేదు కనుక మాకు ఈ ప్రాజెక్ట్ కు పొలం ఇవ్వడానికి ఇష్టం లేదని కొంతమంది రైతులు కోరుకున్నారు. మన విశాఖపట్నం అనకాపల్లి, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఈరోజు మనకి ఈ బాడంగిలో దీనికి సంబంధించి 3(1) నోటిఫికేషన్ ఇచ్చుకోవడం ఇనిషియల్గా దానికి సంబంధించి రైతులు కొంతమంది అబ్జెక్షన్ తెలియజేసి ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళ తాలూకు అభ్యంతరాలు దాని మీద డిస్కస్ చేయడానికి ఈరోజు సెక్షన్ 5(1) ప్రకారం ఇక్కడ మన ఎంపీడీఓ ఆఫీస్లో మీటింగ్ హాల్లో ఈరోజు రైతులతో అక్కడ ఎవరైతే ఉన్నారో భూముల గుండా వెళ్తుందో రైతులతో సమావేశించడం జరిగింది. రైతులందరూ కూడా వాళ్ళ అభ్యంతరాలను తెలియజేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ పైప్ లైన్ జరగటం వల్ల భూమి విలువ అనేది తక్షణమే తగ్గిపోతుంది. అలాగే పంటలు కూడాను పండించుకోవడానికి రిస్ట్రిక్షన్స్, అంటే మనకి ఏమైనా స్ట్రక్చర్స్ కానీ తోటలు వేసుకోవడానికి కూడా అనుమతులు ఉండవు. వ్యవసాయం కూడాను తగ్గిపోతుంది అనేది. అందుకు ఇది మీరు మా భూముల్లో విరమించుకొని రీరూట్ చేయవలసిందిగా అందరూ కూడా తెలియజేస్తున్నారు. బట్ ఈ యాక్ట్లో మనం ఏంటంటే ఈ పంటలు కానీ స్ట్రక్చర్స్ కానీ చెట్లు కానీ ఉంటే దాన్ని మన కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి అసెస్ చేసి దానికి 2 రెట్లు పే చేయడం జరుగుతుంది. పంట ఒక్కదానికి కాకుండా రెండు పంట కాలాలకు కూడా మనం ఇస్తాము. దీనికి ఎడిషన్గా మనము ఈ కొన్ని కండిషన్స్ ఉండడం వల్ల ఎడిషనల్ కాంపన్సేషన్ కూడా భూమి విలువలో కొత్త చట్టం భూసేకరణ చట్టం ప్రకారం నిర్ణయించి అంటే 2.5 రెట్లు చేసి దాంట్లో 10% అనేది మనం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మళ్ళీ వాళ్ళకి రాతపూర్వకంగా తెలియజేస్తాం. ఇది ఓవరాల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాది వీరసారంగా, నా పేరు పప్పల సత్యనారాయణ. మాకు హెచ్పిసిఎల్ పైప్ లైన్ వేయడం వల్ల మా విలేజ్లో ఉండే రైతులందరికీ కూడా చాలా ఇబ్బంది. అది వేయడం వల్ల మా భూములు వాల్యుయేషన్ తగ్గిపోతుంది. ఇట్టి పరిస్థితులు కూడా మాకు ఆ లైన్ వేసే అవసరం మాకైతే లేదు. రూట్ వేసుకుని దయచేసి అందరినీ కోరుకుంటాం. దీని ముందు ఆర్టీఓ రామచంద్రపురం చేస్తే ఇక్కడికి మొన్న డిసెంబర్లో వచ్చాం. జనరల్గా ఈ కోర్స్ ఏంటంటే మనకి ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్స్ ఎవరికైనా కంపెనీలు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకుంటారు, దానికి ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ఇలా ఉంటారు. ఎందుకంటే ఇటు పబ్లిక్ కి ఎవరైతే రిక్విజిషన్ ఏజెన్సీ ఉందో వాళ్ళకి మధ్యస్థంగా ఇవ్వడం ఉండేదానికి చేస్తారు. యాజ్ పర్ యాక్ట్ మనకి కాంపిటెంట్ అథారిటీ అంటాం. అంటే ఈ కాంపన్సేషన్ డిటర్మైన్ చేయడం, ఎంత నష్టపరిహారాన్ని లెక్కించి ఎవరికి ఏ విధంగా అనేది అవన్నీ మా పరిధిలో ఉంటాయి. ఈ యాక్ట్ కోసం మీకు జస్ట్ బ్రీఫ్ గా చెప్తాను. ఇది మనకి పెట్రోలియం అండ్ మినరల్ పైప్ లైన్ యాక్ట్ 1962 యాక్ట్. ఇది రూల్ 63లో ఫ్రేమ్ చేయబడ్డాయి. అందులో మనకి 3(1) ప్రకారం మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి ఏ ఏరియా అంటే ఏ విలేజెస్ లో ఎలా వెళ్తుంది అనేది అందులో మనకు బ్రాడ్ గా చెప్తారు. దాని తర్వాత మనకి 3(1) నోటిఫికేషన్ ద్వారా మనం సర్వే చేయడానికి సర్వే టీమ్స్ కి ఒక అవకాశం అనేది కల్పించబడుతుంది. అందులో భాగంగా మనకి జేఎంఎస్ కూడా ఒక విలేజ్ ఇందులో మనకి వేరసాగరం మినహా మిగతా కూడా జేఎంఎస్ వల్ల ఏం తెలుస్తుందని అంటే మనం 3(1) నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చామో ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.